అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. మీరు అడగాల్సినవి అడిగితే, దేవుణ్ణి అడగాల్సినవి అడిగితే, నువ్వు అడగలేకపోయానే, అయ్యో మిస్ అయ్యానే అనుకున్న వాటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. డౌట్ లేదు అందులో. యుక్తమైన ప్రార్థన నువ్వు చేస్తే, యుక్తమైన వాటిని, అడగాల్సిన వాటిని నీవు అడిగితే, ఇక నీకు అవసరమైనవి నువ్వు అడగకుండా మిస్ అయినవన్నీ ఆయన చూసుకుంటాడు. ఈరోజు నేను పొందిన చాలా సంగతులు, నేను పొందినవి చాలా అడగకుండానే పొందాను. కొన్నిటి గురించి నేను ప్రత్యేకంగా అడిగాను. దేవుని ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా నేను అడిగాను. దాంతోపాటు భౌతిక సంబంధమైనవి కూడా చాలా నాకు ఇచ్చాడు. నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎక్కువగా దేవుణ్ణి కొన్ని విషయాలు అడగలేదు. అయినా నాకు చేశాడు ఆయన. కాబట్టి ఆయనకి ఇష్టమైనవి మనం అడిగినప్పుడు మనకిష్టమైన వాటిని కూడా తప్పకుండా తీరుస్తాడు ఆయన. ఒక సైకో భర్తలాగా కొంతమంది సైకో భర్తలు ఉంటారు. నీ ఇష్టం ఎవడికి కావాలి, అంతా నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండాలా అంటాడు సైకో భర్త. ఆమె ఒక మనిషిలా గుర్తించడు, ఆమెకంటూ ఒక మనసు ఉందని గుర్తించడు, ఆమెకంటూ కొన్ని కోరికలు, ఆశలు, ఆలోచనలు, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయని పట్టించుకోడు. ఒక నియంతృత్వ ధోరణి అన్నమాట. ఆమె ఇష్టాలతో, ఆనందాలతో, అవసరాలతో, అక్కర్లతో, ఆమె సంతోషాలతో వీనికి అవసరం లేదు. ఆమె ఒక యంత్రంలాగా అన్ని విషయాల్లో వీని సంతోషాన్ని వెతకాలి. సైకో భర్త యొక్క నైజం. దేవుడు ఒక సైకో భర్త కాదు, ప్రేమగల తండ్రి, ప్రియుడు. ఆయన ఎలాంటి వాడంటే, తన ఇష్టాన్ని వెతికినటువంటి తన బిడ్డల ఇష్టమేంటో కూడా తెలుసుకొని దాన్ని వారు ఇష్టపడింది ఇంత అయితే వారికి ఇంత చేయడానికి ఇష్టపడతాడు ఆయన. తెలుసా, ఇది నిజం. తన ఇష్టాన్ని వెతుకుతున్న మనల్ని కేవలం తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే సాదే టైపు కాదు. మన కడుపు చూస్తాడు, మన ఆకలి చూస్తాడు, అవసరత చూస్తాడు, అవమానాన్ని చూస్తాడు, ఆవేదనని చూస్తాడు, అవసరతను చూస్తాడు, సమస్తాన్ని గమనిస్తాడు. దానికి నీవేదో కొంత ప్రతిఫలం ఇట్లా ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటే దానికి రెట్టింపు నువ్వు ఊహించనంత కార్యం నీ కోసం చేస్తాడు. ఏదో ఊరడించడం కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నా. నువ్వు తినాలనుకున్న పదార్థం దగ్గర నుండి, నువ్వు ఉండాలన్న నివాసం దగ్గర నుండి, నువ్వు ఇది ఉంటే బాగుండు, నాకు ఇలా ఉంటే బాగుండు అనుకునే చాలా సంగతులు అన్నీ పట్టించుకుంటాడు. జోక్ కాదు, రియల్. అన్నీ పట్టించుకుంటాడు. అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు. ఆ టైం వచ్చినప్పుడు అది నీకు అందించి గుర్తు చేస్తాడు, ఇది నువ్వు కావాలనుకున్నావు, అదిగో అంతకంటే శ్రేష్టమైంది నీకు ఇచ్చాను చూడు అంటే. ఏమండి, ఒక దైవజనుడి సాక్ష్యం విన్నాను నేను. మిరపకాయ బజ్జీలు అంటే భలే ఇష్టం అంట ఆ సేవకుడికి. కానీ లేదు, దొరకలేదు, పైసలు లేవు. ప్రభు సేవలో ఉన్నాడు, ఆరంభంలో ఉన్నాడు, అగ్ని పరీక్షలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
రోడ్డు మీద సంచి తగిలించుకొని వెళ్తున్నాడు. రోడ్డు పక్కన అప్పుడే కళాయిలో వేస్తూ ఉన్నారు మిరపకాయ బజ్జీలు, మంచి వామ్ బజ్జీలు, సువాసన కొడుతున్నాయి. ఆ స్మెల్ తీసుకొని అబ్బా ఈ టైంలో వేడివేడి బజ్జీలు తింటే మామూలుగా ఉండదు. ఆయన ఇప్పుడు ఇట్లాంటి కోరికలు వద్దులే, మనకు డబ్బులు లేవు కదా అని ఆ బజ్జీలకి వెళ్ళి చూసి గుటకలు మింగి ముందుకు సాగాడు. 2 అడుగులు ముందుకు వేసినాక ఒక స్కూటర్ వచ్చి ఆగిందంట ఆయన ముందు. ఒక స్కూటర్. ఏమండి మీరు దైవజనులా అన్నాడు. మీరు సేవకులు అనుకుంటా కదా. అవును బాబు, చిన్న ప్రేయర్ ఉందండి. మా అబ్బాయిది పుట్టినరోజు, ఫలానా ఏరియాలో మేము ఉంటాం, ఫలానా అడ్రస్ క్లియర్గా చెప్పి ఆ సమాజం చెప్పాడు. అది క్రీస్తు బిడ్డలు ఉండే సమాజం. అవునా బాబు, సరే దైవజనుడి కోసం వెళ్తూ ఉన్నాను, ఎందుకు మీరు కనపడ్డారు? ఎవరైతే దైవజనులు కదా, కొంచెం మా ఇంటికి రావాలండి, మీరు ప్రార్థన చేయాలి మా బాబు కోసం అన్నాడు. వస్తాలయ్యా, ప్రార్థన చేస్తాను. స్కూటర్ ఎక్కడ కూర్చోండి. కూర్చున్నాడు. అతని ఇంటికి తీసుకెళ్ళట్లా, ముందు బజ్జీల షాప్ కాడికి తీసుకొచ్చాడు. బజ్జీల షాప్ కాడికి తెచ్చి, బజ్జీలు అంటే మనకు హైదరాబాద్ వాళ్ళకి అర్థం కాదేమో, మిర్చి అంటారండి. హైదరాబాద్లో మిర్చి అంటారు. హైదరాబాద్లో మిర్చి పెద్ద సైజు ఉంటాయి, 2 తింటే అయిపోయింది మన పని, అంత సైజు ఉంటాయి మిర్చీలు. ఇక్కడేం బజ్జీలు. తీసుకెళ్ళి ఒక 30 ఏమో బజ్జీలు, మొత్తం ఇంత పొడవు ప్యాకెట్. వేరే ఐటమ్ ఏం తీసుకోలేదు, ఓన్లీ బజ్జీలే. వేస్తారు కదా బజ్జీలన్నీ, వేడి అయ్యే ఫస్ట్ వేసాడు, జమ్మని వాసన కొడుతుంది కదా, అయ్యే మొత్తం ఒక పొడవు ప్యాక్ ఉంటుంది. ఐడియా ఉంది మీకు? పేపర్ని ఇలా పొడవుగా చుడతారు కదండి, త్రిభుజాకారంలో వచ్చింది. అలా పొడవు ప్యాక్ పెట్టి దానిలో ఈ బజ్జీల ఒక వాయువు మొత్తం పట్టిని అన్నీ అందులో వేయించి ప్యాక్ చేయించి పాస్టర్ గారి చేతికి ఇచ్చాడు. పట్టుకున్నాడు, కూర్చున్నాడు సప్పుడు చేయకుండా. అంటే ఇంటికేమో అనుకున్నాడు. కొంచెం వెళ్ళి పాస్టర్ గారు ఏం సౌండ్ రావట్లేదన్నా అంట. ఏం సౌండ్ ఏంది అంటే, బజ్జీలు తింటలేదు ఏందండి అన్నాడండి. బజ్జీలు ఇంటి కోసం కాదండి. బల్లేవారే పాస్టర్ గారు, మీకోసం అండి, మీకోసం. ఆయన అంటాడు, ఆ బజ్జీలు తింటామేమో కానీ మాట రాలేదు నాకు, ఏడ్చుకున్నాను అంటాడు. బజ్జీలు తింటామేమో కానీ నాకు మాట రాలేదు, ఎందుకు తెలుసా? ఒక బజ్జీ తింటే బాగుండు అనుకున్నందుకు నేను తినలేనన్ని బజ్జీలు నాకు అప్పచెప్పి తినరా నా దేవుడు. కన్న తల్లి గుర్తిస్తుందా? కన్న తండ్రి గుర్తిస్తాడా అంత లోతుగా? సొంత వాళ్ళు గుర్తిస్తారా? నా కడుపు, నా ఆకలి, నాకు ఎలాంటి ఆశ ఉందో మెరుపులాగా పట్టుకుంటాడు. మెరుపు మెరిసినట్టే. ఆశ పడటం ఆలస్యం, దూతను పంపినట్టు పంపుతాడు. వచ్చినోడు స్కూటర్ మీద వచ్చాడు, మనిషో దూత అనుకోవాలి, ఏమనుకోవాలి? కరెక్ట్గా 2 అడుగులు ముందుకు వేయగానే ఆయన రావటం ఏమిటి, ఈయన పలకరించడం ఏమిటి, బండి ఎక్కమంటం ఏంటి? ఎక్కించుకున్నోడు ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని పంపించాలి కానీ నేరుగా బజ్జీల షాప్ కాడికి తీసుకెళ్ళటం ఏంటి? అచ్చంగా వేరే ఐటెం పునుగులు, గారెలు వేరే ఏమీ కట్టించకుండా ఓన్లీ అవే ఒక ప్యాక్ నిండా వేయటం ఏంటి? నా దేవుడి పని కదా అది. జస్ట్ మీకు మిర్చీల మీద పోల్చి చెబుతున్నాను నేను, బజ్జీల మీద. రియల్గా జరిగింది ఇది, నాకు కూడా జరిగింది. వేసవికాలంలో మామిడికాయలు అంటే నాకు చాలా ఇష్టం. దొరికితే అద్భుతంగా తినేస్తా మామిడికాయలు.
జేబులో 10 రూపాయలు ఉంది, రోడ్డు మీద వెళ్తున్నా. అడ్డోడ్ సెంటర్లో రోడ్డు పక్కన బళ్ళ మీద మామిడికాయలు పెట్టిన, చిన్న చిన్న మామిడికాయలు. మనసు లాగింది, తీసుకుందాం ఒక కాయని. ఇప్పుడు సేవలో ఉన్నాం, ఎందుకు వచ్చిన గొడవలే. ఈ 10 రూపాయలు ఉంటే పచ్చడి కన్నా వచ్చింది. 10 రూపాయలతో పచ్చడి చేస్తే ఒక రోజు గడిచిద్ది. మామిడికాయలు తింటేట స్తోత్రం అని కాయకాయలు చూసి, బండికాయలు చూసి ఎందుకు లేని ముందుకెళ్ళి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి 3:30 టైంలో ఒక పెద్ద కవర్ నిండా నేను చూసిన కాయ ఈ సైజు ఉంది. నాకు వచ్చిన కాయలు, నాకు దేవుడు పంపిన కాయలు ఇంత ఉన్నాయి. ఇంత కాయ మన వరం తీసుకొచ్చింది. ఏడుందో వరం తీసుకొచ్చింది. అప్పుడే దేవునిలోకి వస్తుంది క్రొత్తగా. 5-6 కాయలు ఉన్నాయి, ఇంతలా కాయలు. ఒక కాయ ఎక్కువైపోయింది ఇక నాకు, అంత సైజు ఉంది ఒక్కొక్క కాయ. ఎవరు పంపారు తెలుసా? ఒక అన్యురాలు పంపింది. యేసుప్రభుని ఎరగని ఒక స్త్రీ పంపింది. ఎంఐ రోడ్డు మీద వస్తుంటే తను వర్క్ చేసేటువంటి సోదరి స్త్రీ బయలుదేరి వస్తుంటే వచ్చిందాన్ని వెనక్కి పిలిచి, ఇదిగో నువ్వు మా పాస్టర్ గారు ఏదో అంటుంటావుగా, ఈ కాయలు ఆయనకి ఇవ్వు అందట. ఆయనకి ఇవ్వు. ఎవరు పనిది? నేరుగా తెచ్చి నా చేతికే ఇచ్చింది. నాకు గుర్తు. ఆమె ఎవరు? ఆ సైజు కాయలు, అంతంత కాయలు, అన్ని కాయలు. ఆ కవర్ కూడా చిన్న కవరు కాదు, మామూలుగా లగేజ్ కవర్లు కాదు, అదొక కవరు, పెద్ద కవరు. ఇంతలా కాయలు, అన్ని కాయలు వేసినా చిన్నగలా, అది గట్టిగా ఉంది. అలాంటి దానిలో వేసి ఆమెకి ఇచ్చి నేరుగా తీసుకెళ్ళి మీ పాస్టర్ గారికి నా దేవుడు చెప్పించలే ఆ మాట. వాడు పొద్దున బండి మీద చూసి ఆ కాయను ఆశించాడులే, కానీ అదేముంది, అది ఇంకా సరిగ్గా పండలేదు, అది తింటే వేడి చేస్తుంది వాడికి. ఈ దినమను సరిగ్గా పక్కవానికి వచ్చింది. నా దేవుడు. ఇవన్నీ మీకు చిల్లరగా ఉన్నాయి కదా, ఏం లేవా? అంటే మన విషయంలో ఎంత దృష్టి కలిగి ఉంటాడో, ఎంత తీవ్రంగా ఉంటాడో మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. గతంలో చెప్పాను, పట్టించుకోవడం అనుకుంటాం మనం. మన హృదయంలో దొర్లే ప్రతి ఆలోచనను ఆయన సీరియస్గా పట్టించుకుంటాడు. ఆయన పనే అది, రెండో పని లేదు. ఒకవేళ వేరే పనులు, ఎన్ని పనులు ఉన్నా సరే, నీ మీద ఎప్పుడు దృష్టి అలా పెట్టే ఉంటాడు. నీ ఆలోచనలని, నీ తలంపుల్ని, నీ ఆశల్ని, నీ ఇష్టాలని గమనిస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. తగిన కాలం మంది ఒకటొకటి మొత్తం నీకు ఇస్తాడు. నా అనుభవం నేను చెప్పా. జస్ట్ ఈ ఒక్కటే కాదు, ఇన్ని ఈరోజు కూడా అందుకే చెప్తున్నా, నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, నాకు ఇవి జరిగితే బాగుండు, ఇది వస్తే బాగుండు, అది అయితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇది ఇలా కుదిరితే బాగుండు, ఇలా అయితే బాగుండు, అది బాగుండు, ఇది బాగుండు, అన్ని బాగుండులన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర. ఈ బాగుండుల లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఆయన దగ్గర ఉంటుంది. చక్కగా అవన్నీ గుర్తుపెట్టేసుకుంటాడు, భద్రం చేసుకుంటాడు. సరే, ఇది బాగుండు, అది బాగుండు, ఈ బాగుండులన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఆయన ఇష్టాన్ని వెతుకుతూ ఉంటావు చూడు. ఇట్లా చేస్తే ఆయన సంతోషపడతాడు, ఇలా చేస్తే నా ప్రభు ఆనందపడతాడు, నేను ఇలా ఉంటే ఆయనకి ఇష్టం, నేను ఇలా చేస్తే ఆయనకి ఇష్టం అని ఆయన ఇష్టాలు వెతుకుతూ ఉంటావే, ముచ్చట పడతాడు, మురిసిపోతాడు. ఆయన ఇష్టాన్ని వెతుకుతున్న నీకు, ఆయన చిత్తాన్ని వెతుకుతున్న నీకు దాచిపెడతాడు. నీ ఇష్టాలను నెరవేర్చడం కోసం దాచిపెడతాడు ఆయన. వెంటనే అందాల్సిందైతే తక్షణమే అందేటట్టు చేస్తాడు. కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటే నువ్వు ఆశించిన దాన్ని అలాగా దృష్టించి మౌనంగా ఉంటాడు. తగిన కాలమందు నీకు ఇస్తాడు. ఎట్లా అంటే లేఖనమే చెప్తుంది, అడుగు వాటి కంటేను
ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా దయచేయగల దేవుడు. నువ్వు అడిగింది గోరంత అయితే నా ప్రభు ఇచ్చేది కొండంత. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటి అంటే ఆయన ఇష్టాన్ని వెతికే తన బిడ్డల విషయంలో. కాబట్టి మనం ఆయన మీద దృష్టి పెట్టాలి. ఈరోజు మీరు అందుకే వచ్చారు, నాకు అదే సంతోషం. అందుకే చెప్తున్నా, ఆయనే కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన ఆత్మ కావాలి, ఆయన బలం కావాలి, ఆయన ప్రసన్నతను అనుభవించాలి, ఆయన ప్రభావంతో నింపబడి బాగా పైసలు సంపాదించాలనే నో, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, సాతాను కోటలు కోల్చాలి, దుష్టుని కార్యాలను అడ్డగించాలి, నశించిపోతున్న జీవితాలను ప్రభావితం చేయాలి, కూలిపోతున్న కుటుంబాలని కట్టాలి, ఆత్మహత్యలను ఆపాలి, త్రాగుబోతుల్ని రక్షించాలి, దుర్మార్గుల్ని రక్షించాలి, నరహంతకుల్ని రక్షించాలి, మార్చాలి. ఆ పాపిష్టి బంధకాల్లోంచి వారిని బయటికి తీసుకొని రావాలి. దానికోసం దేవుడు నన్ను సిద్ధపరచాలి, దేవుని సంతోషపెట్టాలి. నేను క్రమంగా నడుచుకోవాలి, అక్రమంగా నడుచుకున్న వారిని అనేకుల్ని సరిచేసి సక్రమమైన దారిలోకి నేను తేవాలి. అందుకోసం ఆయన శక్తి నాకు కావాలి. గతంలో శక్తి పొందుకున్నాను, కొంతవరకు ప్రయాణం సాగింది. మళ్ళా నాకు అదనపు శక్తి కావాలి. మీకు తెలీదు, ఎప్పటికప్పుడు ఈ స్పర్శ కలిగి ఉండి దేవుని దగ్గర శక్తి పొందుకుంటూ ఉండాలి మనం.